హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఫిష్ దమ్ బిర్యానీ విస్తరాకులో దమ్ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా ఫిష్ని క్లీన్ చేసుకొని ఈ ముక్కలకి సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్, కొద్దిగా లెమన్ జ్యూస్ వేసుకొని ముక్కలకి పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, చెక్క, లవంగాలు, స్టార్ పువ్వు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక టమాటోని కట్ చేసుకొని దీన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ని ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన ఫిష్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని 5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని బిర్యానీ సామాన్లు యాడ్ చేసి 2 పచ్చిమిర్చి వేసుకొని 2 ఆనియన్స్ పొడుగ్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందాక ఫిష్ ఫ్రై చేసిన ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలండి. తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. మసాలా అనేది ఫ్రై అయిన తర్వాత టొమాటో పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ని కూడా యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ రైస్ కడిగేసి పక్కన పెట్టుకోవాలి. నేనైతే నార్మల్ రైసే తీసుకున్నాను అండి. 2 టైమ్స్ వాష్ చేసుకొని కుక్కర్లో వేసేసుకోవాలండి. 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. తర్వాత బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక విస్తరాకు తీసుకొని బిర్యానీ ఒక బాక్స్లో వేసుకొని ఇలా విస్తరాకు పైన తిరగేసి పొట్లంలా దారంతో చుట్టుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక 5 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలండి. తర్వాత మనం చుట్టుకున్న పొట్లాన్ని ప్యాన్ మీద పెట్టి మూత పెట్టి ఒక 10 మినిట్స్ దమ్ చేసుకోవాలండి. ఇలా దమ్ అయిన తర్వాత బిర్యానీ ఓపెన్ చేసి చూస్తే ఎంతో పొడి పొడిగా ఇంకా టేస్టీగా కూడా ఉందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని.